ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము ప్రత్యక్షపు గుడారము 2వ భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వాక్యము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. మనము ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, దేవుని యొక్క నివాసము మనుషులతో కలిసి ఉండాలని దేవుడు వాంఛించాడు గనక ఆయన యొక్క ఆ వాంఛను ఆదాము ద్వారా నెరవేరకపోయాను గనక తిరిగి ఇశ్రాయేలు ప్రజలతో తన యొక్క వాంఛను దేవుడు నెరవేర్చుకుంట కొరకు మోషేకు ప్రత్యక్షపు గుడారము చేయు నమూనాను దేవుడు సీనాయి కొండ మీద వివరిస్తాడనమాట. మోషే ఆ ప్రత్యక్షపు గుడారపు నమూనాను తీసుకుని వచ్చి ప్రజలు నివసించేటటువంటి ఆ ప్రదేశంలో దేవుని కొరకు ఒక ప్రత్యక్షపు గుడారంను నిర్మించుటకు ఏర్పాటు చేస్తారని, ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క సాదృశ్యాలు మన ఆత్మీయ జీవితంలో దేనికి పోలికగా ఉన్నాయి అనే విశేషాలన్నిటినీ మనము ముందు పాఠంలో వివరంగా తెలుసుకున్నాము. ప్రత్యక్షపు గుడారం యొక్క భాగములు, అలాగే ప్రత్యక్షపు గుడారంలో ఉంచబడినటువంటి పరికరముల గురించి మనము వివరంగా ఇప్పటి నుంచి వచ్చే ఒక్కొక్క భాగంలో తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్. ప్రత్యక్షపు గుడారంలో మొట్టమొదటి విభాగం ఏంటంటే బయట ఆవరణ. దేవుడు మోషేకి సూచించింది ఏంటంటే బయట ఆవరణమును కొన్ని కొలతల ద్వారా నిర్మించమన్నాడనమాట. ఆ కొలతలు ఏంటంటే పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 5 మూరలు అన్నమాట. అయితే ఒక మూర అంటే 2.3 ఫీట్స్ అన్నమాట. ఈ బయట ఆవరణంలో ప్రవేశించే వ్యక్తి సున్నతి పొందినవాడే ఉండాలి. అలాగే ఈ బయట ఆవరణంలో పని చేయాలి అంటే అతడు లేవీయుడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ బయట ఆవరణంలో ఉంచబడిన పరికరములు ఏంటి అంటే, మొట్టమొదటిది ఇత్తడి బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాలము. మొట్టమొదటిగా బలిపీఠం గురించి తెలుసుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, ఇంకను 38వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, బలిపీఠము ప్రత్యక్షపు గుడారమైన నివాస స్థలం యొక్క ద్వారము ఎదుట అనగా బయట ఆవరణంలో బలిపీఠము తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకులతో పొదిగింపబడిన వలన దాని మీద బలులు అర్పించినప్పుడు ఏర్పడు వేడిమిని తట్టుకోగల శక్తి కలుగుతుంది అన్నమాట. ఇత్తడి మన ఆత్మీయ జీవితంలో ఏమి సూచించున్నది అంటే కృపను చూపుచున్నదన్నమాట. మనం దేవుని యొద్ద నుండి కృపను పొందుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎదుర్కొనే శోధనలైనను, మనకు కలిగేటటువంటి కష్టంలైనను మనం సహించి స్థిరముగా నిలబడగలుగుతామన్నమాట. అసలు బలిపీఠం అంటే ఏంటంటే దేవుడును మనుష్యుడును బలి ద్వారా కలుసుకునే ఒక స్థలము. బలిపీఠము చేయవలసిన కొలతలు ఏంటంటే, ఆ మెజర్మెంట్స్ ఏంటంటే, పొడుగు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. 5 అనే సంఖ్య ఏం సూచించున్నది అంటే మనుషుని యొక్క
పంచేంద్రియములను సూచించున్నదన్నమాట. మనిషిని యొక్క పంచేంద్రియములు అంటే స్పర్శ, శబ్ద, రూప, రస, గంధ. ఈ 5 మనుషుని యొక్క పంచేంద్రియములు గనక 5 అనే సంఖ్య పంచేంద్రియములను సూచించున్నది. 3 అనే సంఖ్య ఏం సూచించున్నది అంటే దేవుని యొక్క త్రిత్వమును సూచించున్నది. దేవుని యొక్క త్రిత్వము అంటే దేవుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క స్వభావములో ఉన్నాడు గనక ఆయన త్రిత్వ దేవుడు అంటారు గనక 3 అనే సంఖ్య త్రిత్వమును సూచించున్నది. బలిపీఠము ఎవరిని సూచించున్నది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించున్నది. సంపూర్ణ మనుషుడు అంటే క్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు, అంటే ఈ భూలోకంలో ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఒక సంపూర్ణపరచబడిన మనుషుడుగా అతను ఉన్నాడనమాట. కాబట్టి అలాగే ఆ సంపూర్ణపరచబడిన మనుషుడు మన పాపము నిమిత్తము, మన దోషముల నిమిత్తము, ఈ లోకము నిమిత్తము ఆయన సంపూర్ణ బలిగా తను తాను అర్పించుకున్నాడు గనక ఈ బలిపీఠము ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించున్నది. బలిపీఠం యొక్క స్వభావం ఏంటి అంటే బలిపీఠం మీద ఉంచబడిన ఏ వస్తువునైనాను అది భరించి దాన్ని అగ్నిలో దహించి బూడిదగా మార్చగలదన్నమాట. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుకున్నట్లయితే తమ్మును తాము క్రీస్తునకు సమర్పించుకొను ప్రతి మనుషుణ్ణి క్రీస్తు ప్రతిదినము పరిశుద్ధపరిచి క్రీస్తు రాకడ దినం వరకు కాపాడుతాడని దీని అర్థమై ఉన్నదన్నమాట. బలిపీఠము కర్రతో చేయబడినది కనుక మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం చదువుకున్నట్లయితే ఇది ఏం సూచించున్నది అంటే యేసు మనుష్య రూపమును ధరించుకొనుట వలన ఆయన సంపూర్ణపరచబడిన మనుషుడుగా ఈ భూలోకములో జీవించి తన్ను తాను బలిగా ఈ లోకం నిమిత్తము శిలువ మరణం ద్వారా తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి ఆ సూచనను మనకు చూపించున్నది. బలిపీఠం మీద ఉంచబడిన ఏ వస్తువునైనా అగ్ని చేత అది దహిస్తుంది అని మనం చదువుకున్నాం కదా. ఆ అగ్ని ఏం సూచించున్నది అంటే మనుషునికి అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలను దహించి వేయగల పరిశుద్ధాత్మ అగ్నిని సూచించున్నది. బలిపీఠము పలకలతో గుల్లగా హ్యాలోగా చేయబడి ఉండెను. ఇది దేనిని సూచించున్నది అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తను తానే సంపూర్తిగా రిక్తునిగా చేసుకున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యంలో చెప్పబడిన ప్రకారము మనము కూడా క్రీస్తు ఏ విధంగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడో ఆ ఆత్మను పొందిన వారమై మనల్ని కూడా మనము క్రీస్తు వలె రిక్తులుగా చేసుకోవాలి. బలిపీఠము 4 కొమ్ములు కలిగి ఉంటుందన్నమాట. ఈ 4 కొమ్ములు దేనిని సూచించున్నది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణ బలిగా మార్చబడిన తర్వాత ఈ లోకం యొక్క 4 దిక్కులకు సంరక్షకుడుగా ఉన్నాడనమాట. ఈ 4 అనే సంఖ్య 4 దిక్కులకు సంరక్షకుడైన యేసుక్రీస్తును సూచించున్నది. అలాగే ఆ కొమ్ములు రక్షణ శృంగమైన యేసుక్రీస్తుని చూపించున్నది అన్నమాట. మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వాక్యం నుంచి 75వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ విషయాలు మనకు
వివరంగా అర్థమవుతుంది. ఇది బయట ఆవరణంలో ఉన్నటువంటి పరికరముల్లో మొట్టమొదటిదైన బలిపీఠంను గురించిన వివరణ. మరి ఒక పరికరంను గురించి తరువాయి భాగంలో వివరంగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.